మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ధనుస్సు రాశివారి జీవితంలో ఇప్పుడొక అత్యంత కీలకమైన కాలం నడుస్తోంది. ఇంతకాలం మీరు భరించిన కష్టాలు, నమ్మిన వారే ఇచ్చిన గాయాలు, ఎవరికీ చెప్పుకోలేని మౌన వేదన ఇవన్నీ ఒక్కసారిగా ఎందుకు వచ్చాయో ఇప్పుడే అర్థమవుతుంది. భగవంతుడు ఎప్పుడూ నేరుగా మాట్లాడడు, సంకేతాల రూపంలో మాట్లాడుతాడు. ఆ సంకేతమే ఈ వీడియో. మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి మీకు నిజంగా మేలు కోరుతున్నాడా లేదా మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాడా ఈ రోజుల్లో స్పష్టంగా బయటపడబోతోంది. తప్పించుకోవాలని ప్రయత్నించినా జరగాల్సింది జరిగిపోతుంది. ఎందుకంటే ఇది విధి నిర్ణయం. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట సాధారణ జాతకం కాదు. ఇది ధనుస్సు రాశివారి జీవితాన్ని మలుపు తిప్పే సత్యమైన జ్యోతిష్య సందేశం. ఈ వీడియోని తొందరపడి చూడకండి. ఒంటరిగా, నిశ్శబ్దంగా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పేది మీ భవిష్యత్తు. మీ జీవితం ఇప్పటివరకు ఎలా ఉందో కాదు, ఇకనుంచి ఎలా మారబోతోందో ఇప్పుడు మొదలవుతుంది. ఈ వీడియో మీ జీవితంలో ఎందుకు కనిపించింది? ఈ వీడియో మీ కంటపడటం యాదృచ్ఛికం కాదు. ధనస్సు రాశివారు ఇప్పుడొక అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. మీరు ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న సంఘటనలు, అనుకోని సమస్యలు, ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఇవన్నీ ఒక్కసారిగా రావడానికి కారణముంది. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోయే ముందు భగవంతుడు ఎప్పుడూ ఒక సంకేతమిస్తాడు. ఆ సంకేతమే ఈ వీడియో. ఇటీవల మీరు ఏ పనిని మొదలుపెట్టినా ఆలస్యమవుతోందని అనిపించిందా? నమ్మినవారే దూరమవుతున్నట్లు అనిపించిందా? మీ మంచికే మాట్లాడుతున్నట్లు కనిపించేవాళ్ల మాటల్లో ఏదో తేడా ఉందని మీ మనసుకు అనిపించిందా? ఇవి అన్నీ మీ ఊహలు కాదు. ఇవి గ్రహాల ప్రభావం వల్ల కలిగే అంతర్గత హెచ్చరికలు. ధనస్సు రాశివారు సహజంగా నిజాయితీ గలవారు. ఎదుటి వ్యక్తి కూడా అంతే నిజాయితీగా ఉంటాడని నమ్మే స్వభావం మీది. కానీ ఈ కాలంలో మీ అమాయకత్వాన్ని కొంతమంది ఉపయోగించుకున్నారు. మీరు ఇది అర్థం చేసుకునే దశకు వచ్చారు కాబట్టే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. ఈ సమయంలో మీరొక నిర్ణయం తీసుకోవాలి. నిజాన్ని అంగీకరించాలా లేదా ఇప్పటివరకు నడుస్తున్న మాయలోనే ఉండాలా? ఈ వీడియో మీకు కనిపించడమే భగవంతుడిచ్చిన చివరి హెచ్చరిక. ఇప్పుడైనా కళ్ళు తెరవండి అనే సంకేతం. ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి నిజస్వరూపం. ధనస్సు రాశివారి జీవితంలో ఎస్ అనే అక్షరం చాలా కీలకం. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేరున్న వ్యక్తి మీ జీవితంలో చాలా దగ్గరగా ఉన్నాడు. కుటుంబ సభ్యుడైనా కావచ్చు, స్నేహితుడైనా కావచ్చు, కార్యాలయంలో మీతో కలిసి పనిచేసే వ్యక్తైనా కావచ్చు. ఈ వ్యక్తి ఇప్పటివరకు మీ ముందు ఒక ముఖం చూపించాడు, మీ వెనుక మరో ముఖంతో ఉన్నాడు. మీరు అతనిపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు, మీ రహస్యాలు చెప్పుకున్నారు, మీ బలహీనతలు కూడా అతనికి తెలుసు. కాని ఇప్పుడు కాలం మారుతోంది. 2026 జాన్యువరి మొదటి వారం నుంచి అతని నిజస్వరూపం బయటపడుతుంది. అతను మీపై అసూయతో ఉన్నాడా లేదా మీ ఎదుగుదలని ఆపాలని ప్రయత్నించాడా? మీ మంచిగా మాట్లాడుతూనే లోపల మీ పతనాన్ని కోరుకున్నాడా? ఇవి అన్నీ స్పష్టంగా బయటపడే రోజులివి. మీకు ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తే ఇంతకాలం ఇతనిపై ఎలా నమ్మకం పెట్టుకున్నాను అని మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది బాధాకరమైన నిజం. కాని ఈ నిజమే మీ జీవితాన్ని శుభ్రమయ్యేలా చేస్తుంది. ఎందుకంటే చెడు మనుషులు వెళ్ళిపోయిన తర్వాతే మంచి కాలం మొదలవుతుంది. జరగబోయే భవిష్యత్తు నుంచి తప్పించుకోలేరు. ధనస్సు రాశివారు ఇప్పుడొక నిర్ణీత మార్గంలో నడుస్తున్నారు. మీరు ఎంత ప్రయత్నించినా కొన్ని సంఘటనలు జరగకుండా ఆపలేరు. ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది విధి శుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో కొన్ని విషయాలు తప్పుగా జరిగాయని మీకు లోపలే తెలుసు. కాని మీరు వాటిని ఎదుర్కొనే ధైర్యం చెయ్యలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. కొన్ని సంబంధాలు తెగిపోతాయి, కొన్ని మాటలు గుండెను గాయపరుస్తాయి, కొన్ని నిజాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. కాని ఇవన్నీ మీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, మీ జీవితాన్ని కొత్తగా నిర్మించడానికి. ఇప్పటివరకు మీరు తప్పు మనుషులకు ప్రాధాన్యమిచ్చారు, తప్పుచోట మీ శక్తిని ఖర్చుపెట్టారు, తప్పు ఆశలతో జీవించారు. ఇప్పుడు భవిష్యత్తు మీకు ఒక స్పష్టమైన మార్గం చూపిస్తోంది. ఆ మార్గంలో నడవక తప్పదు. మీరు వెనక్కి తిరగాలని అనుకున్నా కాలం మిమ్మల్ని ముందు నడిపిస్తుంది. ఇది భగవంతుడి నిర్ణయం. ఊహించని భారీ మార్పులు మీ జీవితంలో. ధనస్సు రాశివారి జీవితంలో ఈ మార్పులు చిన్నవి కావు. ఇవి పూర్తిగా జీవితం తలకిందులయ్యే మార్పులు. ఉద్యోగం విషయంలో మీరు ఊహించని ఒక అవకాశం రావచ్చు, లేదా ఇప్పటివరకు ఉన్న చోటు నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. ఆర్థికంగా ఒక్కసారిగా ఖర్చులు పెరిగినట్లు అనిపిస్తుంది. కాని అదే సమయంలో కొత్త ఆదాయ మార్గం కూడా తెరుచుకుంటుంది.
సంబంధాల్లో ఇంతకాలం మీకు దగ్గరగా ఉన్నవారు దూరమవుతారు, దూరంగా ఉన్నవారు అనుకోకుండా దగ్గరవుతారు. ఇవన్నీ మీకు షాక్ ఇస్తాయి, కాని కొద్ది రోజులు గడిచాక ఇవి మీ జీవితానికి ఎంత అవసరమో అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు ఒక పరిమితిలో జీవించారు, ఇప్పుడు ఆ పరిమితి తొలగిపోతుంది. మీ ఆలోచనా విధానం మారుతుంది, మీ లక్ష్యాలు మారుతాయి, మీ జీవన దిశ మారుతుంది. ఇదే నిజమైన మార్పు. ఈ కాలంలో ధనస్సు రాశివారు చెయ్యాల్సిందేమిటి? ఈ సమయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు, కాని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే వెంటనే స్పందించకండి. కాలమే వారికి సమాధానమిస్తుంది. మీ నిర్ణయాలను ఎవరి మాటల ఆధారంగా తీసుకోకండి, మీ అంతరాత్మ మాట వినండి. ప్రతిరోజూ ఉదయం ఓం నమో భగవతే వాసుదేవాయ అని కనీసం 11 సార్లు జపించండి. మీ ఇంట్లో శుభ్రత, ప్రశాంతత ఉండేలా చూసుకోండి. అసహనం, కోపం పెంచుకోకండి. ఈ కాలం మీకు పరీక్ష కాదు, ఇది మీ శుద్ధికాలం. ఈ పరీక్ష పూర్తయిన తర్వాత మీ జీవితం మీరు ఊహించనంత గొప్పగా మారుతుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి. ధనస్సు రాశివారి ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి రావడం సాధారణ సందర్శన కాదు, ఇది విధి నిర్ణయం వల్ల జరుగుతున్న కలయిక. ఇప్పటివరకు మీ ఇంట్లో శాంతి ఉన్నా మీ మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం తీసుకువచ్చే వ్యక్తి ఇతడే. ఈ వ్యక్తి మీ కుటుంబానికి దూరంగా ఉన్నవాడే ఉండవచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని బంధువై ఉండవచ్చు, లేదా పూర్తిగా అనుకోని వ్యక్తి కావచ్చు. అతని మాటల్లో ఒక నిజం దాగి ఉంటుంది. ఆ నిజం వినగానే మీ మనసు ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది. ఎందుకంటే మీరు లోపలే అనుకున్న విషయాన్ని అతను బయటపెడతాడు. ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు, ఇంతకాలం ఎందుకు రాలేదు అనే ప్రశ్న మీకు రావచ్చు. కాని ఇప్పుడే రావడానికి కారణముంది. ధనస్సు రాశివారికి ఇది కర్మఫల కాలం. గతంలో చేసిన పనులకు ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. ఆ వ్యక్తి రావడం మీ జీవితంలో ఒక తలుపు తెరవడమే. ఇంతకాలం మూసుకుని ఉన్న అవకాశ ద్వారం ఇప్పుడే తెరుచుకుంటుంది. అతను తీసుకువచ్చే సమాచారం మీరు తీసుకోవాల్సిన ఒక కీలక నిర్ణయానికి దారి చూపిస్తుంది. ఆ నిర్ణయం ఆలస్యమైతే మీరు ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి అతని మాటలను తేలికగా తీసుకోకండి. వినండి, ఆలోచించండి, తరువాత నిర్ణయం తీసుకోండి. తెలిసిన క్షణం నుంచి మీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది. ఆ వ్యక్తి చెప్పే విషయం వినగానే మీకు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఇది భయం కాదు, ఇది ఆశ్చర్యం కాదు, ఇది లోపలే ఉన్న సత్యం బయటపడినప్పుడు కలిగే ప్రశాంతత. ఆ క్షణం నుంచి మీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది. అంటే వెంటనే డబ్బు వర్షం కురుస్తుంది అనే అర్థం కాదు. ముందుగా మీ ఆలోచనలు మారతాయి, మీ నిర్ణయాలు మారతాయి, మీ నడవడి మారుతుంది. ఈ మార్పులే మీ అదృష్టానికి పునాది. ఇప్పటివరకు మీరు ఒక దారిలో నడిచారు, ఇప్పుడు సరైన దారి కనిపిస్తుంది. ఇదే నిజమైన అదృష్టం ప్రారంభం. మీ ఇంట్లో తిరుగుతున్న దేవత శక్తి. ధనస్సు రాశివారి ఇంట్లో ఒక దివ్యశక్తి ఉంది. ఇది మీరు కళ్లతో చూడలేరు, కాని అనుభవించగలరు. ఇటీవల మీ ఇంట్లో దీపం అచానక వెలగడం, లేదా పువ్వులు త్వరగా వాడిపోకుండా ఉండడం, లేదా శుభకార్యాల మాటలు రావడం, ఇవి అన్ని సంకేతాలు. ఈ శక్తి మహాలక్ష్మీదేవి శక్తి. ఆ తల్లి మీ ఇంట్లో స్థిరపడాలని అనుకుంటోంది. కాని ఆమెకు ఒక విషయం కావాలి: శుభ్రమైన మనస్సు, శాంతమైన వాతావరణం. మీ ఇంట్లో కలహాలు తగ్గితే దేవి కటాక్షం పెరుగుతుంది. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. ధనస్సు రాశివారు ఇప్పుడు ఒక సంకేతం పొందుతున్నారు. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్లీ ఈ అవకాశం రావడానికి చాలా కాలం పడుతుంది. ఇటీవల మీరు ఒకే మాటను వేర్వేరు వ్యక్తుల నోట వినడం జరిగి ఉండవచ్చు, లేదా ఒకే ఆలోచన మళ్లీ రావచ్చు. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి దివ్య సూచనలు. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది భగవంతుడిపై నమ్మకం పెట్టుకోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండడం. ఈ కాలాన్ని గౌరవించిన ధనస్సు రాశివారికి ముందు రోజులు ఆశీర్వాదాలే. గతంలో భరించిన కష్టాలకు ఇప్పుడు ముగింపు దశ. ధనుసు రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే రకమైన బాధను భరిస్తూ వచ్చారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం అనేకసార్లు విరిగిపోయారు. ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతోంది అనే ప్రశ్న ఎన్నోసార్లు మీ మనసులోకి వచ్చింది. ఎవరికీ చెప్పుకోలేని వేదన, ఎవరికీ అర్థంకాని ఒంటరితనం, నమ్మినవారే దూరమవుతున్న బాధ, ఇవన్నీ మీ జీవితంలో భాగమయ్యాయి. మీరు చేసిన తప్పుల వల్ల కాదు ఈ కష్టాలు.
మీరు నమ్మిన మనుషుల వల్ల, మీరు పెట్టుకున్న అంచనాల వల్ల, మీరు చూపిన అమాయకత్వం వల్ల ఈ పరిస్థితులు వచ్చాయి. కాని ఇప్పుడు కాలం మారుతోంది. గ్రహాల స్థితి మీకు అనుకూలంగా మారుతోంది. శని ప్రభావం తగ్గుతూ గురు అనుకూల దృష్టి పడుతోంది. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు. కాని మీరు గమనిస్తే నెమ్మదిగా మీమీద ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మనసు కొంచెం తేలికపడుతుంది. నిద్రలో కూడా ప్రశాంతత రావడం మొదలవుతుంది. ఇది సంకేతం మీ కష్టాల ముగింపు మొదలైందని. ఇప్పటివరకు మీరు ఓర్పుతో భరించారు. ఇకనుంచి ఫలితాలు చూడబోతున్నారు. ఆర్థిక పరిస్థితిలో నెమ్మదిగా కాని స్థిరమైన మార్పు. ధనుసు రాశివారికి డబ్బు విషయంలో ఎప్పుడూ ఒక అస్థిరత ఉంటుంది. సంపాదన వచ్చినా నిలవదు. ఖర్చులు అనుకోకుండా వస్తాయి. చేతిలో డబ్బున్నా భద్రతగా అనిపించదు. ఇది మీ స్వభావం వల్ల కాదు, గ్రహాల ప్రభావం వల్ల. ఇప్పుడు ఆ ప్రభావం మారుతోంది. 2026 ప్రారంభం నుంచి మీ ఆదాయంపై నియంత్రణ పెరుగుతుంది. ఖర్చులపై అవగాహన వస్తుంది. డబ్బుని ఎలా ఉపయోగించాలో అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు చేశారు. వాళ్ల అవసరాలు మీ అవసరాల కంటే ముఖ్యంగా భావించారు. ఇప్పుడది మారుతుంది. ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన వస్తుంది. లేదా పాత పనిలోనే అదనపు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో రాకపోయినా నెమ్మదిగా స్థిరమైన ఆదాయంగా మారుతుంది. ఈ దశలో మీరు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు హామీగా నిలబడకండి. మీ ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే డబ్బు మీకు సేవ చేసే స్థితికి వస్తుంది. కుటుంబంలో మారుతున్న వాతావరణం మరియు శుభసూచనలు. ధనుసురాశివారి ఇంట్లో ఇటీవలి కాలంలో మాటల తగాదాలు, అర్థంకాని మౌనం, చిన్న విషయాలకే పెద్ద వివాదాలు జరిగి ఉండవచ్చు. ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ లేకపోవడం వల్ల కాదు, కాలప్రభావం వల్ల వచ్చిన ఒత్తిడి. ఇప్పుడా వాతావరణం మారబోతోంది. ఇంట్లో మాటలు మళ్లీ పెరుగుతాయి. కలిసి కూర్చుని మాట్లాడే సందర్భాలు వస్తాయి. ఒకరి మాటలు మరొకరు వినే స్థితి వస్తుంది. ఇంట్లో ఒక శుభవార్త మాట్లాడుకుంటారు. పెళ్లి విషయం కావచ్చు, ఉద్యోగ మార్పు కావచ్చు, లేదా ఒక శుభకార్యం గురించి ఆలోచన కావచ్చు. ఇది మీ ఇంటికి ఆనందం తీసుకొస్తుంది. చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపిస్తాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తి నెమ్మదిగా తగ్గుతుంది. ఈ సమయంలో మీరు కుటుంబానికి సమయమివ్వండి. మీ మాటల్లో కఠినత తగ్గించండి. మీ సహనం మీ ఇంటికి శాంతిని తీసుకొస్తుంది. శత్రువుల నిజస్వరూపం మరియు వారి మౌనం. ధనుస్సురాశివారు ప్రత్యక్ష శత్రువులను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువగా మీ శత్రువులు మీ చుట్టూ మంచివాళ్లలా తిరుగుతారు. మీ గురించి తెలుసుకుంటారు. మీ బలహీనతలను గమనిస్తారు. అవసరమైనప్పుడు మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. ఇప్పుడా పరిస్థితి మారుతుంది. వాళ్ల అసలు ఉద్దేశం బయటపడుతుంది. మీ ఎదుగుదల చూసి వాళ్లు మౌనంగా మారుతారు. ఇప్పటివరకు మీపై మాట్లాడినవారు ఇప్పుడు మాట తగ్గిస్తారు. మీ గురించి చెడుగా చెప్పే అవకాశం వారికి ఉండదు. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే మీకు న్యాయం చేస్తుంది. మీరు మీ పనిలో మీరు ముందుకు వెళ్ళాలి. మీ విజయమే వారికి సమాధానం. ఇది ధనస్సు రాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఇక్కడ మీరు బలంగా నిలబడితే ఇక ఎవరూ మీను తక్కువ చేయలేరు. భగవంతుడిపై నమ్మకం మరియు మీ జీవిత దిశ. ఈ మొత్తం కాలంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే: మీరు ఒంటరిగా లేరు. మీ కష్టాలను భగవంతుడు చూస్తున్నాడు. మీ కన్నీళ్లకు విలువ ఉంది. మీ ఓర్పుకు ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈ సమయంలో మీరు భగవంతుడిపై నమ్మకం పెంచుకోవాలి. ప్రతిరోజూ కొద్దిసేపైనా నిశ్శబ్దంగా కూర్చుని మీ మనసులో ఉన్న భారాన్ని ఆయనకు చెప్పండి. ధనుసురాశివారికి నమ్మకం చాలా పెద్ద శక్తి. ఆ నమ్మకమున్నంతవరకు మీ జీవిత దిశ తప్పదు. ఇప్పుడు మీరు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. ఇది బాధల దశ కాదు, ఇది మార్పుల దశ, ఇది ఎదుగుదల దశ. మీ జీవితం ఇక వెనక్కి కాదు, ముందుకే. జనవరి 4 జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాల రోజు. ధనస్సు రాశివారి జీవితంలో జనవరి 4 ఒక సాధారణ తేదీ కాదు. ఈ రోజు మీ ముందు ఒక నిర్ణయం నిలుస్తుంది. అది చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఎన్నో నిర్ణయాలు ఇతరుల మాటల మీద ఆధారపడి తీసుకున్నారు. మీ మనసు ఒప్పుకోకపోయినా పరిస్థితుల ఒత్తిడితో ముందుకు వెళ్లారు. ఈ రోజలా కాదు. ఈరోజు మీ అంతరాత్మ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్నది లోపలే తెలుస్తుంది. ఉద్యోగం విషయంలో ఒక ఆలోచన బలపడుతుంది. సంబంధాల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఇంతకాలం మీను వేధించిన సందేహాలకు సమాధానం దొరుకుతుంది.
ఈరోజు మీరు భయంతో వెనక్కి తగ్గితే మీరు మళ్లీ అదే చక్రంలోకి వెళ్ళిపోతారు. కాని ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే మీ జీవితం కొత్త దిశలోకి మళ్ళుతుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయం రాబోయే ఏడాదికి పునాది. జనవరి 5 మాటలు మీ భవితవ్యాన్ని నిర్ణయించే రోజు. ధనుసు రాశివారు మాటల్లో నిజాయితీ ఎక్కువ, కాని అదే నిజాయితీ కొన్ని సందర్భాల్లో మీకు నష్టం తెచ్చింది. జనవరి 5 నాడు మీరు చెప్పే మాటలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈరోజు ఎవరో ఒకరు మీ సహనాన్ని పరీక్షించేలా మాట్లాడతారు. అవమానంగా అనిపించే మాట రావచ్చు, లేదా మీరు ఊహించని విమర్శ వినిపించవచ్చు. ఇక్కడే మీ పరీక్ష. వెంటనే స్పందిస్తారా, లేదా నిశ్శబ్దంగా ఉండి గౌరవంగా సమాధానమిస్తారా? మీ నిశ్శబ్దమే మీ బలం అవుతుంది. మీ సహనమే మీ విజయం అవుతుంది. ఈరోజు మీరు అనవసరంగా మాట్లాడితే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాని మీరు మాటలకై నియంత్రణ పెట్టుకుంటే అదే మాటలు మీకు గౌరవం తెస్తాయి. ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి మాటకు సమయం ఉంటుంది. ప్రతి నిజాన్ని వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. జనవరి 6 లక్ష్మీ కటాక్షం కలిగే దినం. ధనస్సు రాశివారికి జనవరి 6 ఒక శుభదినం. ఈరోజు మీ జీవితంలో ధనం, అవకాశాలు, శుభవార్తలకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తాయి. మీరు అనుకోకుండా ఒక మంచి వార్త వింటారు, లేదా ఒక పని సులభంగా పూర్తవుతుంది, లేదా ఒక వ్యక్తి నుంచి సహాయం లభిస్తుంది. ఇవి చిన్నగా అనిపించినా ఇవే పెద్ద మార్పులకు సంకేతాలు. ఈరోజు మీరు చేసే పని నిజాయితీతో శ్రద్ధతో చేయండి. ఎందుకంటే ఈరోజు చేసిన ప్రయత్నానికి భవిష్యత్తులో మంచి ఫలితం వస్తుంది. ఇది లక్ష్మీ కటాక్షం ప్రారంభం. అంటే డబ్బు మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతత, జీవితానికి స్థిరత్వం. ఈరోజు మీరు కృతజ్ఞతతో ఉంటే ఆ కృతజ్ఞతే మరిన్ని ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. జనవరి 7 మనసుకు స్థిరత్వం వచ్చే రోజు. ఇప్పటివరకు మీ మనసులో ఎన్నో ఆలోచనలు. ఏది సరైనదో ఏది తప్పో అర్థంకాని పరిస్థితి. జనవరి 7 నాడు ఆ గందరగోళం పగ్గుతుంది. ఈరోజు మీకొక స్పష్టత వస్తుంది. ఏ దారిలో నడవాలో తెలుస్తుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థమవుతుంది. మనసు తేలికపడుతుంది. అనవసరమైన భయం తగ్గుతుంది. భవిష్యత్తుపై ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే స్థిరమైన మనసు ఉన్నప్పుడే జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు కాకుండా స్పష్టమైన ఆలోచనతో ఉంటాయి. ఇది ధనస్సు రాశివారి మానసిక పునరుద్ధరణ రోజు. ధనస్సు రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చే సందేశం. ఈ మొత్తం కాలంలో ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి. ధనస్సు రాశివారు బలహీనులు కాదు. మీరు పరిస్థితుల వల్ల కొంతకాలం వెనక్కి నెట్టబడ్డారు. ఇప్పుడు కాలం మీకు అవకాశమిస్తోంది. మీ జీవితాన్ని మీరే మళ్లీ నిర్మించుకునే అవకాశం. మీరు ఇప్పటివరకు చేసిన ప్రతి త్యాగం వృధా కాలేదు. మీరు భరించిన ప్రతి కన్నీరు మీ బలంగా మారబోతోంది. ఇకనుంచి మీరు మీ విలువలు గుర్తించాలి. అవసరం లేని చోట మీ శక్తిని ఖర్చు చేయకూడదు. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. ఈ మార్పు ఒక్కరోజులో రాదు, కాని ఇది మొదలైంది. మీరు నమ్మకం కోల్పోకపోతే మీ జీవితం తప్పకుండా మారుతుంది. ఇది హామీ కాదు, ఇది జ్యోతిష్య సత్యం. ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాట యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే మార్పులకు ముందస్తు సూచన. ధనస్సు రాశివారికి ఈ కాలం ముగింపు కాదు, ఇది కొత్త ఆరంభం. మీరు భరించిన బాధలు, మీరు దాచుకున్న కన్నీళ్లు, మీ ఓర్పు అన్నీ వృధా కాలేదు. భగవంతుడు ప్రతీ విషయాన్నీ చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా మార్పుగా మారుతుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలను నమ్మకంతో గుండెల్లో పెట్టుకోండి. అవసరం లేని భయాలను వదిలేయండి. మీ అంతరాత్మ మాట వినండి. మీరు ఒంటరిగా లేరు. మీ వెంట దైవశక్తి ఉంది. మీ జీవితం ఇక వెనక్కి కాదు, ముందుకు మాత్రమే. ఈ సందేశం మీకు శాంతినిచ్చిందనిపిస్తే మళ్ళీ ఈ వీడియోని గుర్తుచేసుకోండి. ఎందుకంటే ఇది మీకోసమే. ఇది రుద్రఫలాలు.